హాయ్ అండి, ఎలాగున్నారు? ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. మీరు ఒకసారి నేను వంట చేస్తున్నాను. వంట చేసేటప్పుడు మీకు ఒకటే స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మీరు వంట చేస్తా నేను మీకు ఒకటి చెప్తాను. ఏంటన్నది మీరే ఇందిరు కానీ నాకు నేను సునీతని. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను అరటికాయ బంగాళదుంప బాగా ఉడకబెట్టిన ఫ్రై చేస్తున్నానండి. నేను ఎంత బాగుందో చూడండి. ఆకాశం ఫ్రై చేస్తాను బంగాళదుంప అరటికాయ. నేను ముందుగానే అరటికాయ బంగాళదుంప నేను నీటిలో కొంచెం పసుపు వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టాను. నేను చూపిస్తాను. నేను అందరికీ చూస్తున్నారు కదా, చాలా లొకేషన్ చాలా బాగుంటుంది. చెట్టు చాలా అందంగా గాలి వచ్చి చూడండి ఎంత బాగా ఆకులు ఎగురుతున్నాయో, ఎంత బాగుందో చూడండి. ఇదిగో నేను చెప్పేది ఇవే. ఇగో బంగాళదుంపలు ఇలాగ కట్ చేసి నేను అరటికాయలు ఒకేసారి ఉడకబెట్టాను. నేను 3 అరటికాయలు తీసుకున్నాను. 2 బంగాళదుంపలు తీసుకుని ఇవి 2 నేను కొంచెం లైట్గా పసుపు లైట్గా సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఎక్కువగా మెత్తగా అయిపోకుండా ఇలా ఉడకబెట్టుకోవాలి మనం. చూడండి ఇలాగ చిన్న 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 ముక్కలు కట్ చేశాను. బంగాళదుంపలు ఇలా చిన్నగా కట్ చేశాను. అరటికాయ ముక్కలు ఇలాగా కట్ చేశాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఇవన్నీ చూపించేసిన తర్వాత ప్రాసెస్ చూపించేసిన తర్వాత మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక బావి ఉంది. నేను ఆ బావిలో చేపలు చాలా ఉన్నాయి, తాంబేలు కూడా ఉంది. ఇదిగో కరివేపాకు తీసుకున్నాను. నేను 4 రబ్బలు కరివేపాకు తీసుకున్నాను. పక్కన పెట్టాను, కడిగేసి పక్కన ప్లేట్లో పెట్టాను. ఇలాగ పచ్చిమిరకాయ తీసుకుని 2 పచ్చిమిరకాయలు ఇలా చీల్చుకోవాలండి అడ్డంగా. ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను ధనియాలతో చేస్తున్నాను. నేను జీలకర్ర, మిరగాయలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు ఇవి ఇప్పుడు నేను ఫ్రై ఏం చేస్తున్నానంటే ధనియాలు ఫ్రై చేస్తున్నాను. ధనియాల పొడితో ఫ్రై చేస్తున్నాను. అరటికాయ బంగాళదుంప ధనియాల పొడి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. నేను తాలింపుకి వెల్లుల్లిపాయలు, నాకు జీలకర్ర, ఇవి ఎండుమిరగాయలు, పచ్చెనగపప్పు ఇవన్నీ తీసుకున్నానండి. నేను మినప్పప్పు, సాయి మినప్పప్పు, ఈ ధనియాలు మిక్స్ ఆడేయాలి. ధనియాలు, ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు ఇవి మిక్స్ ఆడాలి మెత్తగాను. ఇలాగా నేను చెప్తున్నాను. బావి ఉంది. ఆ బావిలో చేపలు ఇవన్నీ చేపలు గట్ట చాలా ఉన్నాయి. చేపలతో పాటు తాంబేలు ఉన్నాయి. బావిలో తాంబేలు చేపలు అన్నీ ఉంటాయి కదా, అలాగే చేపలు తాంబేలు అవన్నీ ఉన్నాయి. ఉంటే ఆగి ఉండేటప్పటికి ఒకరోజు ఒక గొరక ఉంది. ఆ గొరక ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఈ తాంబేలుకి ఫ్రెండ్ అవ్వింది. ఈ తాంబేలు గొరక ఫ్రెండ్షిప్ అవే. ఇంకిద్దరు ఎలా మడితే అలా ఫ్రెండ్స్గా ఉండి చాలా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే కలిసి అందులోనే నూతిలోనే వాటికి ప్రపంచం అదే కదా. మనకే ఇది అవి అనుకుంటాయంట, పైనుండి వీళ్ళు ఎక్కడో ఉన్నారేంటి జనము ఏం చేస్తున్నారని అనుకుంటాయంట. ఆ నుయ్యే వాళ్ళకి ప్రపంచం. మనం ఆ నూతిలో అవి ఏం చేస్తున్నాయని మనం అనుకుంటాం. అవి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారా, వీళ్ళ నూతిలో ఉన్నారా అని అవి అనుకుంటాయంట. నేను కళాయి పెట్టి ఆయిల్ పోసాను. నేను ఇది మెత్తగా పొడుము ధనియాల పొడి ఆడేసాను కదా. నేను కళాయి పెట్టి పోపులు ఇవన్నీ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్స్ పెట్టేశాను కదా మెత్తగాను. ఇప్పుడు నేను వీటెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, సాయపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మిరగాయలు ఇవన్నీ వేస్తానండి. చూడండి వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ 2 కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ 2 అలాగే ఫ్రెండ్స్గా అవ్వాయంట తాంబేలిని. నేను ఉల్లిపాయ కూడా వేసాను.
పచ్చిమిరకాయ ఉల్లిపాయ కూడా వేసాను కట్ చేసినవి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు తాంబేలి గొరక ఫ్రెండ్స్ అయితే అప్పుడు ఇవి చాలా ఇష్టంగా ఉన్నాయన్నమాట. అలాగా ఫ్రెండ్స్ అవి ఇంకిద్దరు ఇష్టపడ్డారంట. మ్యారేజ్ చేసుకుంటాను నిన్ను తాంబేలి అన్నదంట. మ్యారేజ్ చేసుకుంటాను నిన్ను అని గొరకను అడిగిందంట. గొరకను అడిగితే ఆ గొరక అన్నదంట, ఇగో చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇగో మొక్కలు ఇలాగ కట్ చేసాను. అరటికాయ మొక్కలు ఇది ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఈ అరటికాయ మొక్కలు ఇవి బంగాళదుంపలండి. ఇవి కూడా అదే సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేశాను చూడండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత బాగుంటుంది. నేను దాంతోపాటు రసం పెట్టాను, ధనియాల పొడితో రసం పెట్టాను. అవి చూపించలేదు. ధనియాల పొడితో రసం పెట్టాను. పప్పు మెంతుకూర టమాటీ వేసి పప్పు మెంతుకూర కూడా చేశాను నేను ఈరోజు. వీటితో పాటు అవి రెండు ఎలా చేశానని చూపించలేదు. నేను ఆల్రెడీ ఇది ఫ్రై చూపిస్తున్నాను. ధనియాల పొడితో బంగాళదుంప అట్టిగా ఫ్రై చూపిస్తున్నాను. ఇలాగే కలుపుకోవాలి. అప్పుడు ఆ రెండు ఫ్రెండ్స్ అయితే తాంబేలు అన్నదంట, నేను అంటే నాకు చాలా ఇష్టం, నేను మీ ఫ్యామిలీని అడుగుతాను అని అన్నాడంట. అంటే అప్పుడు అడుగు, నువ్వంటే నాకు కూడా ఇష్టం, నువ్వు అడుగు అని అన్నాడట. అప్పుడు తాంబేలు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని అడిగిందంట, మీ అమ్మాయిని నేను ఫ్రెండ్స్గా ఉన్నాము, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటాను అని తాంబేలు అడిగిందంట. అడిగితే అప్పుడు అన్నాయంట, మేము చెయ్యము అమ్మాయిని, నీకెలా చేస్తాము, నువ్వు పాకలేవు పరిగెత్తలేవు, సాల్ట్ వేస్తున్నానండి స్పూనుడు, సాల్ట్ ఎక్కువ వేయకూడదు. ఆల్రెడీ కొంచెం అందులో వేసాను కదా, ఉడకబెట్టినప్పుడు వేసాను. సాల్ట్ వేసుకోవాలి, స్పూనుడు వేసాను సరిపోతుంది. ఇది పసుపు వేసాను, చిన్న స్పూనుడు పసుపు. కారం వేయకూడదు, అది మట్టుకు మర్చిపోకండి, కారం వేయకూడదు. నేను ధనియాలు ఎండుమిరగాయలు జీలకర్ర ఈ పొడి ఆడిపెట్టాను కదా, అవే వేసుకోవాలి. కారం వేసుకోకూడదు, కారం స్మెల్ వస్తుంది మనకి. ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, అంత బాగుంటుంది. అప్పుడు మేము మ్యారేజ్ చెయ్యం మేము మా అమ్మాయికి నిన్ను చేయటం ఏంటి, నువ్వు అసలుకి పాకలేవు అన్నట్టు ఉంటావు, బండగా ఉంటావు, బండదాను నువ్వు మేము చెయ్యమని అన్నాక అప్పుడు అది అందంట. తాంబేలు కోపం వచ్చిందండి. ఎవరికైనా కోపం వస్తుంది కదండి. చూడండి ఇలాగ పొడి వేసేసాను. నేను పొడి ఆడాను కదా, ఆడపెట్టిన పొడి వేసాను, ధనియాల పొడి. అప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా, ధనియాల పొడి వేసిన తర్వాత ఇదంతా కలుపుకోవాలి. ఎవరికైనా కోపం వస్తుంది కదా, అప్పుడు తాంబేలు అన్నదట, ఏమిటి అంటున్నారో, మీ అమ్మాయి పెద్ద గొరకది, దాని ఒళ్ళంతా ముళ్ళే, అది కొంచెం దగ్గరికి వస్తే ముళ్ళు గుచ్చుకుంటావి, అంత కజ్జిబిచ్చిగా ఉంటుంది, ఏదో ఇష్టపడ్డానని చేసుకుంటున్నాను, నాకేం వంక తెస్తారా మీరు, నేను పాకలేను దేకలేను అంటున్నారు మీరు, నీ అమ్మాయి పెద్ద అందగత్తి, నీ అమ్మాయిని ఎవ్వడ చేసుకోడో గరుగ్గా ఉంటుంది గొరక అన్నదంట. అప్పుడు తెలిసింది గొరక గరుగ్గు ఉంటుందని. అయ్యో అప్పుడు అంటే మీ అమ్మాయిని నన్ను అలాగంటున్నారు, మీ అమ్మాయికి వంకలేదా ఏమిటి, నేనే చేసుకొని మీ అమ్మాయిని అని తాంబేల్ని మండిగేసిందంట. అప్పుడు గొరక కూడా ఇష్టం కదా, మీరు అలా కనుకండి, మీకు వంక ఉంది నాకు వంక ఉంది, మా ఫ్యామిలీస్ని అడిగి చేసుకుందామంటే ఆ ఫ్యామిలీస్ని ఒప్పించుకొని ఆ గొరక తాంబేలి మ్యారేజ్ చేసుకున్నాయంట. ఎంత బాగా చేసుకున్నాయంటే అంత బాగా చేసుకున్నాయంట, ఆ బావిలో చేసుకున్నాయంట. ఇలాగ కరివేపాకు వేసుకోవాలి. వాళ్ళిద్దరికీ చక్కగా మ్యారేజ్ అయిపోయింది, భోజనాలు తినేసారంట. గొరక తాంబేలి మ్యారేజ్ చక్కగా చేసుకుని ఉన్నాయంట. అలాగా వంకలు తెచ్చుకోకుండా ఇష్టపడిన వాళ్ళు చేసుకోండి, చక్కగా ఉంటుంది, ఒకరికొకరికి వంక తెచ్చుకుంటే అందరూ వంకలు పెట్టుకోవచ్చు అని నేను ఇలాగ చెప్పానండి. అది ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఎంత బాగా అవ్విందంటే అంత బాగా అవ్వింది. చాలా టేస్టీగా కమ్మగా వస్తుందండి స్మెల్. ఎందుకంటే నేను ధనియాల పొడి ఇవన్నీ చక్కగా వేసాను కదా. చూడండి చక్కగాను ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీరు అందరూ ఇష్టపడతారు, చక్కగా అందరూ తింటారు.
ఒకటి మెత్తగాను ఇది బంగాళదుంప మెత్తగా అయిపోయింది, అరటికాయ మెత్తగా అయిపోయింది అని లేకోకుండా రెండు కంప్లీట్గా రెండు సమానంగా ఉడికాయి, చక్కగా రెండు కరెక్ట్గా ఉన్నాయి. నేను ఇందులో నిమ్మకాయ బద్ద పెట్టాను, రైస్ పెట్టుకున్నాను, నిమ్మకాయ పిండుకొని తింటే పుల్ల పుల్లగా ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను పప్పు వండాను అంటున్నాను కదా, పప్పు మెంతికూర, ఇది టమాటా వేసి పప్పు మెంతికూర కూడా చేశాను. టేస్ట్ చేసి చూస్తున్నాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. నిమ్మకాయ వేసుకుని చక్కగా ధనియాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ, ఇగో రసం కూడా ఉందండి, రసం కూడా వేసుకుంటున్నాను. ఇది రసం ధనియాల పొడితో చేశాను. ఆ రసం ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, సూపర్గా ఉన్నాయి, అదిరిపోయాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పప్పు మెంతికూర, ఇది రసం, ధనియాల పొడి రసం, సూపర్.